ఒక 5 మెంబర్స్ని పిలిచి అన్నదానం పెట్టి తర్వాత వినాయకుడిని తీసేద్దాం అనుకుంటున్నాము. And yes, Rameshwari is the queen. She's the artist. Yeah. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రామేశ్వరి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా బాగున్నాను. ఒక 5 మెంబర్స్ని పిలిచి అన్నదానం పెట్టి తర్వాత వినాయకుడిని తీసేద్దాం అనుకుంటున్నాము. సో మాకు తెలిసిన ఒక 5 మెంబర్స్ తెలుగు వాళ్ళని పిలిచాను అన్నదానం కోసం అనేసి. సో వాళ్ళందరూ వస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ కల్లా నేను కోరుకున్న కోరిక నెరవేరితే మంచిగా అంటే పెద్దగా అన్నదానం పెడదాం అనుకుంటున్నాను దేవుని పేరు మీద. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నా సంతోషం కోసం అనేసి ఒక 5 మెంబర్స్ని పిలుస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను వాళ్ళ కోసం ఏమేమి ప్రిపేర్ చేశానో చూపిస్తాను. పులిహోర, ఆలు అండ్ వంకాయతో చేసిన కర్రీ, నా ఫేవరెట్ పరమాన్నం, సాంబార్, బెల్లంతో చేసిన సేమియా అండ్ వేడి వేడి రైస్. సో ఇంకా దేవుణ్ణి మొక్కేసుకున్నాను మంచిగా. ఈరోజు వెళ్ళిపోతుండు మా వినాయకుడు, బుజ్జి వినాయకుడు, కాబట్టి కాసేపు సేవలు చేసుకున్నాను. సో ఇదిగోండి మా బుజ్జి వినాయకుడు. సో ఇంకా లంచ్ కోసం అనేసి కొందరిని ఇన్వైట్ చేశానని చెప్పాను కదా. సో అందులో ఇంకా తెలుగు అక్క వాళ్ళు క్వార్టర్స్లో ఉంటారని చెప్పాను కదా, సైంటిస్ట్ అని. వాళ్ళు వచ్చేసారు, ఒక్కొక్కరు వస్తున్నారు ఇప్పుడు. స్వాతి అక్క అని ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, సో అక్క కొడుకు అనమాట. ఇంకా రాగానే ఫుల్ ఆడుకుంటుంటు వాడు. ఇంకా చిన్నపిల్లలు అన్నాక అంతే ఉంటుంది కదా, వాడిది ఆడుకోవడం అయిపోయాక ఇంకా వచ్చి ఫస్ట్ మొక్కిద్దాం అనేసి వచ్చిండు. ఈ సరే సైంటిస్ట్ అనమాట, ఆ అక్క హస్బెండ్. ఈ సార్ అండ్ తన వైఫ్ అయితే చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటారు, చాలా మంచిగా మాట్లాడతారు. సో ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ ఉన్నట్టే. ఎప్పుడైనా మాకు లోన్లీగా అనిపించినా కానీ ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేస్తాను, ఫ్రీగా మంచిగా మాట్లాడుకుంటాము, కొంచెం రిలాక్స్ అవుతుంది నాకైతే. వీళ్ళుంటే ఇంకా నాకు మన ఫ్యామిలీ మెంబర్ ఉన్నట్టే అనిపిస్తుంది, మా ఫ్యామిలీ లేని లోటు తీరుతుంది అనమాట. అండ్ మా వేదుగాడైతే ఇంకా దేవుని మొక్కేసి అక్కడ దేవుని దగ్గర మనీ పెడుతుండు. నిజంగా అసలు చిన్నపిల్లలకైతే వినాయకుడు అంటే చాలా ఇష్టం. అసలు వాడు మొక్కేసి ఎట్లా మాట్లాడుతుండు చూడండి వినాయకుడితో. ఇంకా కాసేపటి తర్వాత ఇంకా అందరు వచ్చారు, అక్క వాళ్ళు అన్న వాళ్ళందరూ. ఇంకా 2 అన్న వాళ్ళు రాలేదు, వాళ్ళు రాలేకపోయారంట. సో ఇంకా ఏం కాదులే అనేసి ఇంకా 5 మెంబర్స్ అయ్యారు వేదుతో కలిసి. సో మా హస్బెండ్ మాట్లాడుతున్నారు కదా, అన్న వచ్చేసి ఎయిమ్స్లోనే వర్క్ చేస్తారు. అండ్ అటు సైడ్ అక్క ఉన్నారు కదా, తను డాక్టర్ అనమాట ఎయిమ్స్లోనే. ఆ అక్క అయితే చాలా చాలా మంచిది. అసలు డాక్టర్ అయినా కానీ చాలా గ్రౌండ్ టు ఎర్త్ ఉంటుంది అనమాట. నాకైతే అలాంటి మనుషులు చాలా ఇష్టం. అక్క నాతో ఎంత బాగుంటుంది అంటే మా ఓన్ సిస్టర్స్ మేము ఎలా ఉంటామో అలా క్లోజ్గా మంచిగా ఉంటుంది. అందుకే నేను అప్పుడప్పుడు అక్కకి ఇన్వైట్ చేస్తూ ఉంటాను. అక్క ఒక్కతే ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది మా ఇంటికి. సో ఇక్కడ నేనేమనుకున్నానంటే అందరు తిన్నాక దాని తర్వాత దేవుణ్ణి కదిలిద్దాం అనుకున్నాను. బట్ వచ్చిన అన్న వాళ్ళేమో ఫస్ట్ దేవుణ్ణి కదిలించి దాని తర్వాత తినేద్దాము అని చెప్పారు. సో సరే అనేసి ఫస్ట్ దేవుణ్ణి కదిలిచ్చేస్తున్నాము అందరం కలిసి. ఇక్కడ నేను బయట నవ్వుతున్నా కానీ లోపలేది చాలా బాధ ఉంది నాకైతే. అయ్యో నా వినాయకుడు వెళ్ళిపోయిండే అనేసి ఇంకా చాలా చాలా బాధ అనిపిస్తుంది కొంచెం. ఇంకా బట్ ఏం కాదులే, ఇంకా వెళ్ళాల్సిందే కదా, దేవుడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళాలి కదా అనేసి అనుకున్నాను. ఇంకా వినాయకుడిని కదిపించినాక ఇంకా తినడం స్టార్ట్ చేసేద్దామని అన్ని అరేంజ్మెంట్ చేసేస్తున్నాను. అసలు ప్రసాదాలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయింది, అందరికీ చాలా నచ్చింది. అక్క వాళ్ళైనా అన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా కడుపు నిండా మంచిగా తిన్నారు.
అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అక్కకైతే నా చేతి వంటలు అయితే చాలా ఇష్టం అసలు. అందరు ఇంకా తినేసి కాసేపు మాట్లాడి ఇంకా వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇంకా నేను తిన్నాను. టేస్ట్ చాలా బాగా అయింది కాబట్టి ఇంకా మంచిగా తిన్నాను. అందరు వెళ్ళిపోయారు. స్వాతి అక్క వాళ్ళని చెప్పాను కదా, ఆ అక్క వాళ్ళు ఉంటే ఇంకా కాసేపు మాట్లాడుకుంటా తినేసాము. బుజ్జి వినాయకుడిని పంపించేస్తున్నాను కాబట్టి కొంచెం సాడ్గా ఉంది. చాలా టేస్టీగా అయింది ఫుడ్ అయితే. అండ్ అందరు హ్యాపీగా తిన్నారు. అండ్ ఇప్పుడు తినేసి అందరు వెళ్ళిపోయారు కూడా. సో పూజ అయితే చాలా బాగా జరిగింది. మేము వినాయకుడిని అక్కడ మా ఇంటికి దగ్గరలో, అంటే ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది లేక్ అనమాట. అంటే ఆ లేక్లో వేద్దాం అనుకున్నాము. బట్ ఒక వీడియో చూశాను నేను, అంటే పంతులు చెప్తుంటే మేము మట్టి వినాయకుడిని తీసుకొచ్చాం కదా ఎలాగో. సో మంచిగా మన ఇంట్లోనే బకెట్లో అయినా టబ్లో అట్లా వాటర్ వేసి అందులోనే మంచిగా నిమజ్జనం చేసేస్తే ఒక 1-2 డేస్లో అది అంతా కరిగిపోతుంది. సో ఆ నీళ్ళని ఇంకా మన చెట్లలో అలా వేసేస్తే ఇంకా మన ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుంది వినాయకుడు, బయటికి పంపించకుండా అనేసి అన్నారు. సో నాకు కూడా అది నచ్చింది, నిజమే అనిపించింది నాకు కూడా. సో అందుకే ఇంకా లేక్లో వేయకుండా ఇంకా ఇంట్లోనే టబ్లో వేసేద్దాం అనేసి అనుకుంటున్నాం మేము. సో మొత్తానికైతే మా బుజ్జి వినాయకుడు వెళ్ళిపోతుండు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇంకా మా వినాయకుడిని సందడికి పంపించాలనేసి ఇక్కడ ఎవరు లేరని మా ఆయన ఎలా డాన్స్ చేస్తారో చూసారు కదా. ఇందులోనే వేస్తున్నాం. యాక్చువల్గా మేము కొత్త టబ్ తెచ్చి వేద్దాం అనుకున్నాను. బట్ కొంచెం టైం లేదు, సడన్గా ఇంకా బకెట్లో వేద్దాం అనుకున్నాము. బట్ ఈ బకెట్ కూడా ఓనర్ వాళ్ళదనమాట, పెయింటింగ్ వేసింది కొత్తదే ఉంటే ఇంకా అందులో వేసేసాము. అండ్ ఇంకా వినాయకునితోనే ఇంకా మొక్కలు అండ్ పసుపు కుంకుమ వేసి లోపల కూర్చోబెడుతున్నాము వినాయకుడిని. మొత్తానికి మా వినాయకుడు నిమజ్జనం అయిపోయింది, వెళ్ళిపోయిండు మా వినాయకుడు. 3 years Bharatanatyam nostalgia. I'm getting ready. నేనే రెడీ And yes, Rameshwari is the queen. She's Makeup artist. Yeah. Yeah. సో అక్క చెప్పాను కదా లంచ్కి వచ్చారు. అక్క పేరు సుష్మా అనమాట, డాక్టర్. అయితే అక్క క్లాసిక్ డాన్స్ చేస్తుంది అనమాట టెంపుల్లో. ఇంకా రెడీ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు అని నన్ను పిలిస్తే ఇంకా నేను వెళ్ళాను. నాకైతే అసలు ఎలా రెడీ చేయాలో అస్సలు ఐడియా లేదు. బట్ ఏదో ట్రై చేసేయాలా, బట్ పర్ఫెక్ట్ వచ్చింది. ఇంకా మొత్తం మేకప్ వేసాక ఫైనల్ లుక్ చూపిస్తా. Yes. This is free. సో ఇంకా లేట్ అయిపోతుంది అక్క వాళ్ళకి అనేసి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. క్యాబ్ బుక్ చేసి వెళ్ళిపోతున్నాం అందరం. అండ్ ఇది అక్క ఫైనల్ లుక్. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంది. కొందరు పిల్లలు డాన్స్ చేస్తున్నారు. पहले इसमें बच्चे ताल डालने सीखेंगे, फिर राग समझेंगे, फिर उसकी बात ही इसमें कर पाएंगे. ये बच्चों परफॉर्मेंस करने के लिए 4th ईयर में इनका एग्जाम. ఇక్కడ అక్క వాళ్ళకి డాన్స్కి ఇంకా టైం ఉందనేసి ఇంకా రిహార్సల్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ టైం నేను రెడీ చేసే అక్కను ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ బుడ్డ చూడండి ఎంత క్యూట్గా డాన్స్ చేస్తుందో.
సో ఇంకా అక్క వాళ్ళ డ్యాన్స్ అయితే అయిపోయింది. ఇది మన తెలుగు వాళ్ళ టెంపుల్ అనమాట భూపాల్లో. సో మా ఇంటికి దగ్గరలోనే ఉంది, బట్ మాకు తెలియదు ఇన్ని డేస్ నుంచి. అండ్ అక్క వాళ్ళు చెప్తే తెలిసింది. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, అసలు చాలా ప్రశాంతంగా నీట్గా చాలా బాగుండే. ఇక్కడ వినాయకుని ముందు పెట్టారనమాట ఈ ప్రోగ్రామ్. సో అక్క వాళ్ళు కూడా డైలీ ఈ టెంపుల్లోనే నేర్చుకుంటున్నారు క్లాసిక్ డాన్స్. సో ఇంకా అందరు వెళ్ళిపోయారు, వాళ్ళు మళ్ళీ చేస్తామంటే ఇంకా వాళ్ళ కోసం అని ఆగాము. సో ఇది ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.